ఒకప్పుడు పర్షియా దేశంలోని ఒక నగరంలో ఒక కార్పెట్ వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కుమారులు. పెద్దవాడి పేరు కసీం, చిన్నవాడి పేరు అలీబాబా. తండ్రి చనిపోయిన తర్వాత కసీం తన తమ్ముడు అలీబాబాను మోసం చేసి తండ్రి వ్యాపారాన్ని తన వైపు తీసుకున్నాడు. తర్వాత కసీం ఒక ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలీబాబా మాత్రం తన భార్య పిల్లలను కష్టపడి పోషించాల్సి వచ్చింది. అతను అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు. ఒకరోజు అలీబాబా అడవిలో కట్టెలు కోస్తూ ఉండగా దూరంలో గుర్రాల కాళ్ల శబ్దం విన్నాడు. ఆశ్చర్యపడి ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు. చూసితే 40 మంది దొంగలు గుర్రాలపై కూర్చుని సంచులు మోసుకుంటూ వస్తున్నారు. వాళ్లు ఒక పెద్ద కొండ దగ్గర ఆగి నాయకుడు గట్టిగా అన్నాడు, తెరుచుకో సిమ్ సిమ్. అద్భుతం! ఆ కొండలో తలుపు తెరుచుకుని ఒక గుహ కనిపించింది. దొంగలందరూ ఆ గుహలోకి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి తిరిగి వచ్చి తలుపు మళ్లీ మూసుకుపోయింది. అలీబాబా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. దొంగలు వెళ్లిపోయిన తర్వాత అతను జాగ్రత్తగా గుహ దగ్గరకు వెళ్లి గట్టిగా అన్నాడు, తెరుచుకో సిమ్ సిమ్. తలుపు తెరుచుకుంది. లోపల బంగారం, వెండి, వజ్రాలు, నవరత్నాలు, విలువైన వస్తువులు కుప్పలుగా కనిపించాయి. ఆ దృశ్యం చూసి అలీబాబా కళ్ళు చెదిరిపోయాయి. నేను కొంచెం మాత్రమే తీసుకుపోతే వాళ్లకు తెలియదు అని అనుకుని ఒక సంచిలో బంగారు నాణేలు నింపుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య ఆశ్చర్యంతో అడిగింది, ఇన్ని బంగారు నాణాలు ఎక్కడ దొరికాయి? అలీబాబా ఆమెకు అన్నీ వివరించాడు. ఆమె వాటిని తూకం వేయడానికి బావమరిది కసీం ఇంటి నుండి త్రాసు తెచ్చింది. కసీం భార్య తెలివిగా త్రాసుకి కింద కొవ్వు అంటించి ఇచ్చింది. తర్వాత త్రాసు తిరిగి ఇచ్చినప్పుడు దానిపై ఒక బంగారు నాణెం అంటుకుంది. దాంతో కసీంకు అన్నీ అర్థమయ్యాయి, అలీబాబా దగ్గర బంగారం ఉందని. తర్వాత రోజు కసీం అలీబాబా ఇంటికి వచ్చి మాటల్లో మాయచేసి గుహ రహస్యం తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఆ గుహ దగ్గరకు వెళ్లి తెరుచుకో సిమ్ సిమ్ అన్నాడు. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లాడు. కాగా బయటికి రావడానికి ఆ మంత్రపదం మరిచిపోయాడు. తలుపు మూసుకుపోయింది. ఆ సమయానికి దొంగలు తిరిగి వచ్చారు. అతన్ని చూసి ఒక్క మాట లేకుండా చంపేశారు. కసీం భార్య ఈ విషయం అలీబాబాకు చెప్పింది. మనం దీన్ని రహస్యంగా చూసుకుందాం, చింతించకు. అలీబాబా గుహకు వెళ్లి అన్నయ్య మృతదేహాన్ని తీసుకువచ్చాడు. కొన్ని రోజుల తర్వాత దొంగల నాయకుడు గమనించాడు, శవం గుహలో లేదు. అంటే ఎవరో తమ రహస్యం తెలుసుకున్నారని. అప్పుడు అతను గ్రామానికి వచ్చి ఆ వ్యక్తిని కనుగొనాలని నిర్ణయించాడు. అతను 40 డ్రమ్ములు తెప్పించాడు. ఒకటిలో నూనె, మిగతా వాటిలో దొంగలు దాక్కున్నారు. తాను నూనె వ్యాపారి వేషంలో అలీబాబా ఇంటికి వచ్చి రాత్రి బస కోరాడు. ఈ రాత్రికి మీ ఇంట్లో బస చేయవచ్చా? అలీబాబా అనుమానం లేకుండా ఒప్పుకున్నాడు. కాని తెలివైన మోర్గియానా డ్రమ్ములు చెక్ చేయగా అందులో దొంగలు ఉన్నారని తెలుసుకుంది. ఆమె నూనెను వేడి చేసి ప్రతి డ్రమ్ములో పోసింది. దాంతో అందరూ దొంగలు అక్కడే చనిపోయారు. రాత్రి వచ్చిన నాయకుడు ఈ దృశ్యం చూసి భయంతో పారిపోయాడు. మరుసటి రోజు మోర్గియానా జరిగినంతా అలీబాబాకు వివరించింది. అలీబాబా ఆనందంతో ఆమెను తన కుటుంబ సభ్యురాలిగా చేర్చుకున్నాడు. అందరూ సంతోషంగా జీవించారు. ఆ రహస్య గుహకు దారి, ఆ మంత్రపదం తెరుచుకో సిమ్ సిమ్ ఒక్క అలీబాబాకు మాత్రమే తెలుసు.